పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములలో, దినములు చెడ్డవి కనుక సమయమును దుర్వినియోగం చేసుకొనకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు సమయమును ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలో ఆయన మనకు నేర్పి ఉన్నాడు. ఆయన వేకువజామున లేచేవాడు, ఆయన ప్రార్థన చేసేవాడు, ఆయన సువార్తను ప్రకటించేవాడు, ఆయన దేవుని యొక్క సేవా పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో నీవు నేను మనందరం కూడా ప్రభువు వలె సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారిగా ఉండాలి. ప్రభువు వలె మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి, గణపరిచే వారిగా ఉండాలి, మహిమపరిచే వారిగా ఉండాలి. టీవీల ద్వారా, మొబైల్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, దుష్ట సాంగత్యం ద్వారా మనము సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, మన సమయాన్ని దేవునికి అనుగ్రహించి మన సమయాన్ని మనము అభివృద్ధి పరచబడటానికి ఏ మార్గాలైతే, ఏ తలాంతులైతే ప్రభువారు మనకి ఇచ్చారో వాటిని ఉపయోగించుకుంటూ దేవుని స్తుతించే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.